సక్సెస్ లో ఉన్న దర్శకులకి ఎవరైనా ఛాన్స్ ఇస్తారు. కానీ ఫ్లాప్స్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ ని ఆదుకుంటాను అంటున్నాడు రవితేజ. తనకి సరైన హిట్ లేకపోయినా వారికో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. రవితేజ లైఫ్ ఇద్దాం అనుకుంటున్న దర్శకులు ఎవరో మనము చూద్దామా? మాస్ మహారాజ్ రవితేజను కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ధమాకా తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగకొచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా అండర్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపించుకుంది. కౌంటింగ్ కోసం సినిమాలు చేసేస్తూ కాన్సెప్ట్ పై కాన్సన్ట్రేట్ చేయలేదు రవితేజ. వరుస డిజాస్టర్స్ ఎదురయ్యేసరికి తాజాగా రూట్ మార్చాడు. మాస్ వదిలి డివోషనల్ బాట పట్టాడు. కానీ అదే టైంలో హిట్ లేని దర్శకులతో జర్నీ చేస్తూ కెరీర్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు. కళ్యాణ్ శంకర్, వివేక్ ఆత్రేయల్ని కాదని ఖుషీ తర్వాత మెగాఫోన్ పట్టని శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడు. ఇరుముడి అంటూ డివోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ఫిల్మ్. శివ నిర్వాణ మాత్రమే కాదు, మరో ఇద్దరు ఫ్లాప్ దర్శకులను లైన్ లో పెట్టాడట మాస్ మహారాజ్. స్వాగ్ డైరెక్టర్ హసీద్ గోలీ దర్శకత్వంలో ఒక మూవీ ఫిక్స్ అయిందని టాక్. అక్కాయిలు బాగున్నారా అనే టైటిల్ బయటకొచ్చింది. అంతలో కోలీవుడ్ డైరెక్టర్ హరితో సినిమా ఉండబోతుందని టాక్ వినిపించింది. తాజాగా మారుతి పేరు కూడా వినిపిస్తోంది. హిట్ దర్శకుల్ని కాదని ఫ్లాప్ డైరెక్టర్స్ తో రవితేజ కొలాబరేట్ కావడం వెనక మతలబేమైనా ఉందా, లేక వాళ్లకు ఒక లైఫ్ ఇవ్వాలన్న కాన్సెప్టా?